హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. పండుగ పనులు కదండి, బాగా బిజీగానే ఉన్నాను. అందువల్ల వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయకపోయినా 2 డేస్కి ఒకసారి అయితే పోస్ట్ చేస్తున్నాను. అయితే మనం ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్ అయితే తెలుసుకుందాము. ల్యాబ్ మేడ్ గోల్డ్, ల్యాబ్ గ్రోన్ గోల్డ్, ఈ రెండు విషయాలు కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ అయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి, ఇంకా బంగారం అసలు కొనలేము అనే వాళ్ళకైతే ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ అయితే యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. అసలు బంగారం కొనలేని వాళ్ళే కాదండి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వీళ్ళు కూడా బంగారం కొనాలంటే చాలా కష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈఎంఐలు ఉంటాయి కదండి, హౌస్ లోన్ ఉంటుంది, లేదా పర్సనల్ లోన్ ఉంటుంది, వెహికల్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మధ్యతరగతి వారికి 70% లోన్సే ఉంటాయి. ఫ్యూచర్ పర్పస్ టార్గెట్స్ అయితే ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు అసలు గోల్డ్ కొనలేని వాళ్ళు ఉంటారు, కొంచెం కొన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్, ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ బంగారం ఎలా ఉంటుందంటే, సహజ బంగారం మెరుపు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంటండి ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ నగలన్నీ కూడా. ఇవి రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చండి. మన సాంప్రదాయాల ప్రకారము పెళ్ళిళ్ళు కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, వాటన్నిటికి కూడా బంగారు నగలు వాడతాం కదండి. అయితే అట్లా బంగారు నగలు లక్షలు పోసి కొనలేము అనుకునే వాళ్ళకైతే ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. అంటే మన మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎంతో కొంత బంగారం కొనుక్కొనే ఉంటారు. కానీ ఫంక్షన్స్కి పెట్టే అంత బంగారం ఉండకపోవచ్చు కదండి. ఈ 2025 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం 90,000 నుంచి ₹1,00,000 లోపు ఉంటుంది కదా. అంటే 1 గ్రాము వచ్చి 9,000 లేదా 10,000 ఉండొచ్చు. ఇలా లక్షలు పోసి బంగారం కొనలేని మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, అసలు కొనలేని పేదవారికైనా కానీ ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ పెరిగిన బంగారం ధరల వల్ల బంగారం కొనలేని వాళ్ళకి మార్కెట్లో కొత్త పరిష్కారమే ల్యాబ్ మేడ్ గోల్డ్ అండి. ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. తయారీ 99% రాగి, సిల్వరు, అల్యూమినియం ఈ 3 మెటల్స్ అయితే యూస్ చేస్తారండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, 99% ఈ మెటల్స్ యూస్ చేయటం వల్ల వాటికి గోల్డ్ మెరుపు ఎలా వస్తుంది అని డౌట్ రావచ్చు. అంటే తెల్లగా ఉంటాయి లేదా బాగా లైట్ ఎల్లో అయితే ఉంటాయి అనే డౌట్ అందరికీ వస్తుందండి. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 1% ఏమో బంగారం కలుపుతారంట, 3 కోట్స్ అయితే గోల్డ్ పాలిష్ అయితే వేస్తారంటండి. దానివల్ల మనం వేసుకునే బంగారు నగలు ఎలా ఉంటాయో ఈ గోల్డ్ మేడ్ నగలు కూడా అలాగే ఉంటాయి. సహజమైన మెరుపుతో ఉంటాయి, ఆర్టిఫిషియల్ అని కూడా చెప్పట్లేదు, సహజమైన మెరుపు అయితే ఉంటుంది అని చెప్తున్నారండి. సో రంగు మెరుపులో గోల్డ్ లాగానే ఉంటుంది, అందులో ఎలాంటి మార్పు లేదు అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకున్నాను. నేనైతే ఆ గోల్డ్ అయితే చూడలేదండి, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో అయితే మొదలయ్యిందంట. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారంటండి. అది ఎక్కడ ఏంటి అనేది కూడా నాకు డీటెయిల్స్ అయితే తెలీదు, కానీ హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారంట. ఈ నగలతో పాటు ఇక్కడ ల్యాబ్ మేడ్ వజ్రాలు కూడా అమ్మబడతాయంటండి. అయితే ఈ జ్యువెలరీ మాత్రం 3,000 నుంచి 7,000 లోపు నగల సెట్ అయితే వస్తుందనే విషయం అయితే చెప్తున్నారు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, డైలీ వేర్ కూడా ఈ బంగారానికి ఏ మాత్రం కూడా తీసిపోదు అనే విషయం అయితే చెప్తున్నారు. ఇంకా ల్యాబ్ గ్రోన్ గోల్డ్ కూడా అంటండి. ఈ ల్యాబ్ గ్రోన్ గోల్డ్లో వజ్రాలు నగల సెట్ ఉంటుంది కదండి, నెక్లెస్ సెట్ అని, వెడ్డింగ్ జ్యువెలరీ సెట్ అని, ఫంక్షన్స్ జ్యువెలరీ సెట్, అంటే చిన్నపిల్లలకి ఫంక్షన్స్ చేస్తాం కదా వాటికి, చిన్నపిల్లలకి అలా ఆ సెట్ కూడా వీటిలో దొరుకుతుందంటండి. అంటే వజ్రాలు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదండి, వజ్రాల నగల సెట్ అంటే ఇంకా కాస్ట్ ఉంటుంది. ఇక రింగ్స్, చైన్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ వజ్రాలు కావాలనుకున్నప్పుడు ఈ ల్యాబ్ గ్రోన్ గోల్డ్లో అయితే తయారు చేస్తారంట. ఇదైతే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ అమ్మే దగ్గరే ఈ ల్యాబ్ గ్రోన్ గోల్డ్ కూడా, అంటే వజ్రాలు కూడా అమ్మబడతాయని తెలుస్తుంది. ఎంత కాస్ట్ ఉంటుందనేది మనకైతే తెలియదు. ల్యాబ్ మేడ్ జ్యువెలరీ, ల్యాబ్ గ్రోన్ జ్యువెలరీస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే మళ్ళీ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టేక్ కేర్, బాయ్ బాయ్.